నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ గురించి సినిమాల పండగ. సినిమాల పండగ అనగానే అందరికీ అర్థమైపోతుంది సంక్రాంతి అని. సో సంక్రాంతికి అయితే చాలా పెద్ద సినిమాలే భారీ ఎత్తున రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ భారీ సినిమాల్లో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ గారు, రవితేజ గారు ఇవన్నీ పెద్ద సినిమాలే. అలాగే 10 సినిమాలు దగ్గర 10 సినిమాల వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అందులో థియేటర్స్ ప్లేసెస్ లేక ఓన్లీ 5 సినిమాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టయితే కనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు మీరు? అంటే సంక్రాంతి సీజన్ అనేది సినిమాలకి డబ్బులు వసూలు చేయడానికి బాగా మంచి టైం అది. అందుకనే పెద్ద పండుగ అంటూ ఉంటాం కదా. రైతు వారిగా కూడా జనం దగ్గర కూడా డబ్బులు ఉండే టైము. అందరూ సినిమాల కోసం డబ్బులు ఎక్కువ ఇచ్చించి సినిమా థియేటర్కి వెళ్తూ ఉంటారు. అందువల్ల సంక్రాంతి సినిమా వాళ్ళకి కలిసి వచ్చే పండుగ కూడా అనుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి అందరూ ఖర్చీఫ్ ముందే వేసేస్తారు. సంక్రాంతి మీద బరి మీద ఖర్చీఫ్ వేసేవాళ్ళు చాలామంది ఎక్కువ. దాంతో ఎవరైనా తగ్గమంటే తగ్గేదేలే అంటున్నారు. నాకేంటంటే పుష్పాల డైలాగ్ ఉంది, తగ్గేదేలే అని. ఎవరికాళ్ళే తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక సినిమాలో గుంటూరు కారం అది ఎప్పటి నుంచో చెప్తున్నారు. మేము సంక్రాంతికే వస్తామని ముందే చెప్పేశారు వాళ్ళు. అలా చెప్పి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. సరే ముందు చెప్తున్నారు కాబట్టి సరిపోద్దు, ఓకే. ఇక వెంకటేష్ సైంధవ్ సినిమా ఉంది. అది శైలేష్ కొల్లం డైరెక్షన్లో వస్తున్న సినిమా. అది సైంధవ్ వాళ్ళు చెప్పారు ఈ మధ్యన. అలాగే నాగార్జున ఏంటంటే ఈ మధ్యన స్టార్ట్ అయింది సినిమా నా సామిరంగా. ఇంకా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటున్నారు. అంటే అది చాలా హడావుడిగా రిలీజ్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఓకే. దాంతో నాగార్జున బరిలో ఉన్నాడు. ఇక రవితేజకి ఏంటంటే సంక్రాంతి సెంటిమెంట్. గతంలో క్రాక్ అనేది మంచి హిట్. ఆ తర్వాత పోయిన సంవత్సరం ఏమో వాల్తేరు వేరేలో కూడా ఉన్నాడు. అది కూడా హిట్ అయింది. సంక్రాంతి సెంటిమెంట్ ఈగల్ నేను తగ్గను, తగ్గేది లేదని రవితేజ అంటున్నాడు. ఈ మధ్యలో హనుమాన్ అంటే హనుమంతుడు మనిషిని కలిపి సోషియో ఫాంటసీ సినిమా హనుమాన్ అనే సినిమా అది ఉంది. అది సంక్రాంతికి డేట్కే ఫిక్స్ చేసుకున్నారు. ఈ 5 సినిమాల మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఈ 5 కాకుండా ఒక డబ్బింగ్ సినిమాలు 2-3 ఉంటాయి. దాంతో 8 సినిమాలు అయినాయి. దాంతో ఇప్పుడు థియేటర్లు అనేది ఉన్న థియేటర్లే 1500 థియేటర్లు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే 1500 థియేటర్లు ఉంటాయి. పెట్టుకుంటే మరి ఎవరికి న్యాయం చేయలేని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే దిల్ రాజు గారు కొన్ని, మైత్రి వాళ్ళు కొన్ని ఇట్లా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు సైంధవ్ సినిమాకి లేకపోతే గుంటూరు కారానికి దిల్ రాజు గారు హస్తం ఉంది. కొన్ని థియేటర్లు వాళ్ళ కింద ఉంటాయి. దిల్ రాజు గారి హస్తం ఉందంటే కంపల్సరీగా ఆ సినిమాలు అయితే నిజంగా మీరు అన్నట్టు తగ్గేదే లేదు. దాంతో ఇప్పుడు ఏంటంటే ఛాంబర్ బాధ్యతలు కూడా దిల్ రాజు గారు వస్తున్నారు కాబట్టి ఒక 5 సినిమాల్లో 2 సినిమాలు వెనక్కి తగ్గండి బాబు అంటున్నారు. మేము తగ్గమని వాళ్ళు అంటున్నారు. ఆయన ఏమంటారంటే తగ్గిన వాళ్ళకి మేము సోలోగా వెళ్ళడానికి అవకాశం ఇస్తాం, ఛాంబర్ తరపున మేము చర్యలు తీసుకుంటామని ఆయన కూడా చెప్తున్నారు. అది ప్రస్తుతం ఉన్న స్థితి. అంటే తగ్గిన వాళ్ళకి ఓన్లీ ఆ సినిమాని అసలు ఏ సినిమా లేకుండా సోలోగా మీకు రిలీజ్కి అవకాశం ఇస్తాం, ఓకే, ఛాంబర్ తరపున మేము అది ప్రయత్నం చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి రేపు సంక్రాంతి పండుగకి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు హనుమంతుడి ముందు కుప్పిగంతులు అన్నట్టుగా హనుమంతుడు తగ్గనంటున్నాడు. అదే హనుమాను నేను తగ్గనంటున్నాడు. వాడు తేజ సజ్జా హీరో, ప్రశాంత్ వర్మ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన సినిమా హనుమాను. అది క్రేజీ ప్రాజెక్ట్గా ఉంది. ఇప్పుడు అంటే కొంతమంది ఏమన్నారంటే హనుమాన్ తక్కువ అంచనా వేస్తున్నారు, కానీ ఇప్పుడు హనుమాన్ తక్కువ అంచనా వేయకూడదని ట్రైలర్ చూస్తే అర్థమైంది. అది సినిమా మామూలుగా ఉండేలా లేదు కాబట్టి అంచనాలు పెంచుతుంది. హనుమాన్ అనేది అంచనాలు పెంచుతుంది. గుంటూరు కారం మీద ఇప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. ఇక సైంధవ్ కానీ లేకపోతే మన ఈగలు కానీ ఇవన్నీ ఒక సెంటిమెంట్ బేస్డ్గా వాళ్ళు మాకు నా రవితేజ ఏంటంటే సెంటిమెంట్ ఆయన ఉన్నాడు. దాంతో 5 కాకుండా ఇంకా వేరే ఉన్నారు, కానీ వాళ్ళు కొంతమంది మార్చుకున్నారు. 1 వారం 2 వారాలు జరుపుకుంటూ కొంత ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రధానంగా 5 సినిమాల్లో 2 సినిమాలను తప్పించాలనేది సినిమా అయిన పెద్దలు మాత్రం అనుకుంటున్నారు. నచ్చ చెప్తున్నారు కానీ ఎవరు తగ్గట్లా ఇప్పుడున్న పరిస్థితి. అది ఇంకా డబ్బింగ్ సినిమాలు ఆపే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? మన వాళ్ళు ఎవ్వరు తగ్గకపోతే ఇన్ కేస్ అంటే 2 సినిమాలు డబ్బింగ్ సినిమాలకు అవకాశం ఇవ్వాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే 2 సినిమాలు డబ్బింగ్ సినిమాలు పెట్టుకుంటే ఈ 2 సినిమాలు తగ్గితే ఆ ప్లేస్లో ఇవి వస్తాయి, డబ్బింగ్ వస్తాయి. అది మరి వీళ్ళు ఎవరు తగ్గనన్నప్పుడు డబ్బింగ్ సినిమాలు ఎలా ఇస్తారు? అంటే డబ్బింగ్ సినిమాలకే ఒక్కోసారి అంచనాలు ఉండవు కదా. వాటికి క్రేజ్ టాక్ వచ్చిన తర్వాత ఇది వస్తుంది కాబట్టి అంచనాలు ఉండవు. రజనీకాంత్ లాల్ సలాం కూడా అది అనుకున్నారు, కానీ అది కూడా డేట్ మారే ఛాన్స్ కనిపిస్తుంది. వాళ్ళు కూడా మళ్ళీ మార్చుకుంటున్నారు. ఓకే. కాబట్టి 2 డబ్బింగ్ సినిమాలు ఏమవుతాయి ఏంటనే తెలీదు. లాల్ సలాం ఇద్దామని ముందు అనుకున్నారు. ఇప్పటికీ లాల్ సలాం కూడా ఉంది బరిలో. అయితే కొంత పెద్దలు నచ్చ చెప్పడం మేరకు కొన్ని సినిమాలు ఆగిపోయే పరిస్థితి అయితే వచ్చింది. అన్ని సినిమాలు రిలీజ్ అయితే ఏమవుతుందంటే దేనికి డబ్బులు రావు. పైగా ఏదైనా కొద్ది పాజిటివ్ టాక్ ఉంటే వీటిలో కంపారిజన్ మొదలవుతుంది. మొదలైనప్పుడు ఆటోమేటిక్గా మిగతా సినిమాలు లాస్ అవుతాయి. ఈ పరిస్థితి ఉంటుంది.
అందువల్ల అదే ఇప్పుడు గుంటూరు కారం కానీ లేకపోతే ఇంకో సినిమా కానీ సైంధవ్ కానీ 2 సినిమాలు వచ్చినాయి అనుకోండి, ఆ 2 సినిమాలకి డబ్బులు గట్టిగా వస్తాయి, సేఫ్ ప్రాజెక్ట్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు గుంటూరు కారం ఆటో ఇటు అయిపోయింది అనుకోండి, మధ్యలో గుంటూరు కారం నలిగిపోద్ది. ఇట్లాంటి ప్రమాదాలు అయితే ఉంటాయి. ఎక్కువ సినిమాలు వచ్చేటప్పుడు మాత్రం ఏ సినిమా అయినా కొద్ది తేడా కొడితే మాత్రం నలిగిపోద్ది. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించాలంటే మరి కొంతమంది తప్పుకుంటేనే మంచిది. ఎవరు తప్పుకోవాలి ఏంటి అనే దాని మీద ఆ సినిమా పెద్దలు నిర్ణయించాలి, లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళన్నా తప్పుకోవాలి. మనం నలిగిపోతామని వాళ్ళన్నా కళ్ళు తెరిస్తే వాళ్ళు కోలుకుంటారు. అది ఇప్పుడు మొన్న డంకీ సినిమా సలార్ సినిమా టైంలో మరి డంకీని తప్పుకోమని చెప్పారు చాలామంది. ఇప్పుడు డంకీ నలిగిపోయింది లేదా, మీరు ఒక వారం మార్చుకోమంటే డంకీ మార్చుకున్నట్టయితే డంకీ కొంత ఇబ్బంది లేకుండా అయ్యేది. ఇప్పుడు ఆ సినిమా డింకీ కొట్టింది. అది మరి ఇప్పుడు ఎలా పెద్ద సినిమాలే కాబట్టి ఒకటేమో మహేష్ బాబు గారు, ఒకటేమో నాగార్జున గారు, ఒకటేమో రవితేజ గారు, ఇంకోటేమో వెంకటేష్ గారు, అందరూ పెద్ద హీరోలే. ఏ సినిమా తగ్గినా కానీ ఫ్యాన్స్ ఊరుకునే అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఫ్యాన్స్ పరంగా ఏముంది, ఇప్పుడు నిర్మాతల సేఫ్టీ నిర్మాతలు చూసుకోవాలి. ఎందుకంటే తగ్గాల్సిన అవసరం ఉంది, మేము తగ్గేది లేదంటే కుదరదు. తగ్గితేనే బెటరు. ఒక వారం 2 వారాలు జరుపుకుంటే పోయేది ఏమి లేదు. జనం దగ్గర డబ్బులు ఎట్టాగో ఉంటాయి, ఆ బడ్జెట్ దానికి ఉంటానే ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి కూడా సీజనే కాదని, రిపబ్లిక్ డే ఉంది 26 తారీఖు, తంగలాన్ ఉంది తమిళ సినిమా, అది మన విక్రమ్ సినిమా, అది కూడా 26 అంటున్నారు. లాల్ సలాం కూడా వచ్చేస్తుంది. ఏమొచ్చినా కానీ ఒక వారం 2 వారాలు 3 వారాలు జరుపుకుంటే పోయేది ఏమీ లేదు. కాబట్టి నా సామాన్యంగా తగ్గొచ్చు. ఆ టైటిల్ ఒపీనియన్ ప్రకారం అయితే ఎవరు తగ్గుతారు అనుకుంటున్నారు? ఏ సినిమా నా సామాన్యంగా తగ్గొచ్చు, తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నాగార్జున ఇప్పుడు హిట్ల పరంగా వెనకబడిపోయి ఉన్నాడు, కానీ నేను వచ్చేద్దామని అనుకున్నాడు, కానీ ఆయన తగ్గితేనే బెటర్ ఏమనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నా సామాన్యంగా తగ్గొచ్చు. లేకపోతే సైంధవ్ అనేది కూడా, ఎందుకంటే హనుమాన్ ఉంది, హనుమాన్ తగ్గే వాతావరణం, హనుమాన్కి చెప్తున్నారు వాళ్ళు తగ్గమని, హనుమాన్ తగ్గమని చెప్తున్నారు. కనుక హనుమాన్ ఎందుకంటే ఆల్రెడీ హైప్ క్రియేట్ అయి ఉంది కాబట్టి ట్రైలర్ ద్వారా క్రేజ్ వచ్చింది ఆ సినిమాకి. అది తగ్గితే ఏమవుతుందంటే సోలోకి వెళ్ళింది అనుకో, అప్పుడు హనుమాన్కి మంచి ఇది రావచ్చు, అది కూడా ఉంటుంది. అలాంటప్పుడు సైంధవును కొన్ని గుంటూరు కారము, సైంధవు, ఇంకో సినిమా ఏదన్నా ఒకటి ఈగల సినిమా పెట్టుకుంటే 2 సినిమాలు నాగసామిరంగాను హనుమానో లేకపోతే ఇంకోటి తగ్గితే బాగానే ఉంటుంది. తగ్గమంటున్నారు కదా, అక్కడే వచ్చింది తెప్పులో. అది వాస్తవంగా ఇది పరిస్థితి.